హాయ్ అండి. ఈరోజు వీడియోలో టేస్టీగా అండ్ క్విక్గా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా చికెన్లో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర, ఆయిల్ కూడా వేసుకుని మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని మొత్తం అన్ని కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చికెన్ సగం ఉడికిన తర్వాత 2 స్పూన్స్ చికెన్ మసాలా కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా వాటర్ వేయడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసుకొని మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన వేడివేడి చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. చాలా ఈజీగా అయిపోయింది కదండి. డీటెయిల్డ్గా రెసిపీ కావాలంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. రెసిపీ నచ్చితే ఒకసారి వీడియో చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.